ప్రపంచంలో అన్ని అడవులలో ఇది కూడా ఒక భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అడవి. ఇందులో సర్వైవర్ చేయడానికి నేను ముందుకు వెళ్తున్నాను. ఇందులో కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి జీవులు ఉంటాయి. ఎంతో ప్రమాదకరంగా కాటు వేస్తున్నాయి. అది కాటు వేస్తే చావడం ఖాయం. ఇందులో ముఖ్యంగా డిహైడ్రేషన్ వలన వస్తే మాత్రం ప్రాణాంతకరం. ఈ అడవిలో డిహైడ్రేషన్ వలన మరిన్ని ఇన్ఫెక్షన్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అడవిలో నీరు దొరకడం చాలా కష్టం. ఇందులో అడవిలో ఏది చూసినా చెట్లు కనిపిస్తాయి, పూలు కనిపిస్తాయి. కాకపోతే అన్ని రకాలైనటువంటి చెట్లు మాత్రం ఉంటాయి. ఆయుర్వేద చెట్లు, అన్ని రకాల చెట్లు ఉంటాయి. ఎండకి డిహైడ్రేషన్ కావడం దూరంగా ఉండాలి. నా కాలు ఇరుక్కుపోయింది. ఈ కాలు తీయడానికి ప్రయత్నిస్తున్న కొద్ది లోపలికి వెళ్తుంది. ఇందులో బురద మట్టి ఉండడం వల్ల ఇది లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని తీయడానికి సరైన టెక్నిక్లు ఉపయోగించాలి. ఉపయోగించకపోతే మరింత ప్రమాదంలో పడడం అవకాశం ఉంటుంది. కాలు తీయడానికి ప్రయత్నిస్తున్నాను. వచ్చేసింది. ఈ విధంగా కాలు ఇరికిపోవడం వల్ల బురద మట్టి గుంతలో ఎంతో భయంకరంగా ఉంటుంది. ఇగో చూస్తున్నారు కదా, ఈ నీళ్ళు ఎంతో ప్రమాదకరంగా అన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ నీరు తాగడం వల్ల మరింత నీరసంగా అయిపోవడం ఖాయం. ఈ అడవిలో నీరు దొరకడం కష్టం. ఇది అన్ని ప్రాంతాల్లోనూ ప్రమాదకర ప్రాంతంగా గుర్తించే అడవి సౌత్ సెంట్రల్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ సర్వైవర్ తీయడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ చెట్లని ఒకటి తాకుని దట్టంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎండ 48 డిగ్రీల వరకు ఉండవచ్చు. ఈ ఎండతో భయంకరంగా డిహైడ్రేషన్ అవుతుంది. ఈ ఎండకి ఎంతో రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. యూవీ కిరణాల వలన డిహైడ్రేషన్ కాకుండా మరి చర్మ వ్యాధులు, భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం దూరంగా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ఇళ్ళకెళ్ళి తప్పించుకోవడానికి సరైన మార్గాలు లేకపోవడంతో వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్న కొద్దీ తప్పించుకోవడం చాలా కష్టంగా అవుతుంది. అడవి మధ్యలో ఉండడం వలన దారి కనిపించకుండా అయిపోతుంది. మరింత నీరసంగా అవటం నాకు ఒక గమనార్హం. నేను నీరసంగా ఉంటున్న కొద్దీ ఏవి దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఎండకి డిహైడ్రేషన్ చాలా ఎక్కువగా వస్తుంది. డిహైడ్రేషన్ ని దూరంగా ఉండడానికి తగినట్టు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక్కడ ఒక రూట్ కనిపించింది, ఆ రూట్ వెంబడి వెళ్తున్నాడు. అన్ని రకాలైనటువంటి రోగాలు వస్తాయి ఇక్కడ. ఇంతకుముందుకు ఇందులో ఒక టీం వచ్చింది. ఆ టీం సరైవ్ తీస్తుండగా భయంకరమైనటువంటి డిహైడ్రేషన్తో వాళ్ళు చనిపోయడం జరిగింది. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత దొరకలేదు. హెలికాప్టర్ నుంచి తీద్దామనుకున్నా సరిపోలేదు.